నమస్తే, వీటీవీ ప్రేమ్కి స్వాగతం. తిరుమల పాలక మండలి వ్యవహారంలో కొత్త కోణాలన్నిటినీ కూడా కొంతమంది వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటన్నట్లయితే, ఒక ఈవో అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు టిటిడి చైర్మన్, దట్టు ఆయన ఒక మీడియా బేరను, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే నువ్వు అనే మాట్లాడటం, ఆయనతో వాదానికి దిగటం అనేటువంటిది చాలా ఆశ్చర్యం, మామూలు ఆశ్చర్యం కాదు. అది ఏది కూటమికి అంటే సాక్షాత్తు టీడీపీకి నిత్యం భజన చేసేటువంటి ఆంధ్రజ్యోతిలోనే బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వాళ్ళిద్దరు వాగ్యుద్ధాన్ని ఒక సంభాషణ లాగా కూడా దీంట్లో ప్రచురించడం, దాని మీద చర్చలు జరిగాయి. అయితే ఇక్కడే దాని మీద మళ్ళా ఒక అనుకూల పత్రికలే కాదు, సాక్షి లాంటి పత్రికల్లో కూడా ఈవోకి ఉద్వాసన తప్పదా అనేటువంటి ఒక ఊహాగానాలతో కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద ఈవోని ఖచ్చితంగా బదిలీ చేస్తారని చెప్పని ఇక్కడే మనకు అందినటువంటి సమాచారం మేరకు ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఇక్కడ మనం లాజికల్ గా కూడా ఆలోచిస్తే సర్వసాధారణంగా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కి ఈ పొలిటికల్ అపాయింట్మెంట్స్ కి అంటే వాళ్ళ మంత్రులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఎవరైనా సరే సర్వసాధారణంగా ఏంటంటే వాళ్ళిద్దరికీ కూడా ఎక్కడా పొసగదు, ఒక ఈగో క్లాషెస్ అనేటువంటి ఉంటాయి. కానీ ఎగ్జిక్యూటివ్స్ ఏం చేస్తారు, లోపల వీళ్ళని తిట్టుకుంటూ అవకాశం వచ్చినప్పుడు అది కూడా దొంగ దెబ్బ తీయాలనుకుంటారు. మరి ఈ వాళ్ళ మీద కసిగా ఉంటే అంతే తప్ప ప్రత్యక్షంగా తెగబడి గొడవలకు దిగిన సందర్భాలు చాలా అరుదు. అది ఎప్పుడు అంటే ఇకపోతే పోయేది మన ఉద్యోగం నువ్వెంత అనేటువంటి పరిస్థితి వస్తుంది తప్ప అదర్వైజ్ రాదు. దట్టు చీఫ్ మినిస్టర్ సమక్షంలో గొడవకు దిగటం అనేది అసలు ఇంతవరకు జరగల. అలాంటిది సరే, ఇక పవిత్రమైనటువంటి స్వామివారి ఆలయంలో చాలా అపవిత్ర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ అలాంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిటిడి ఈవో చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద ఎందుకు ఇది చేశాడు? ఈ బిఆర్ నాయుడు తను కూడా నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి ఇక్కడ మాట్లాడటం ఏమిటి అసలు అనేది ఆలోచించినప్పుడు సహజంగా ప్రైవేట్ పర్సన్స్కి ఏంటంటే డెఫినెట్గా అందులో ఒక మీడియా బ్యారను, సో తను నువ్వెంత అనొచ్చు. కానీ ఆఫీసర్ కూడా ఆ స్థాయిలో ఎందుకు అన్నాడు, అయినా కూడా ఇంకా ఇంతవరకు ఎందుకు అతన్ని ట్రాన్స్ఫర్ చేయలేదనే దాని మీద ఇది కొంతమంది స్పెక్యులేషన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారని. కానీ ఇక్కడ మన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అతనికి అసలు అంత వాయిస్ ఎక్కడి నుంచి, ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒక చైర్మన్ ని పట్టుకొని నువ్వు అని మాట్లాడగలిగినంత ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకో భయం లేకుండా పోయింది ముఖ్యమంత్రి పట్ల, ఎందుకు అతనికి ఆ మాత్రం కించిత్ భయం లేకుండా పోయింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి. ఆ తర్వాత ఎంత యాక్షన్ తీసుకున్నారు, యాక్షన్ తీసుకున్నప్పుడు దారుణమైనటువంటి సంఘటన కదా జరిగింది. అలాంటి పరిస్థితుల ముందు అర్జెంట్ గా ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఎవరిని? ఈ వంచి అవసరమైతే సస్పెండ్ చేయాలి, కాదంటే ట్రాన్స్ఫర్. కానీ ఆ రెండూ జరగలేదు. కింది స్థాయి వాళ్ళని చేసి ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పని చేతులు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈవోని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఇక మరీ ఇష్యూ ప్రెసిపిటేట్ అవుతా ఉంది, వేరే కోణంలోకి వేరే డైవర్షన్ తీసుకుంటుంది అనుకున్నప్పుడు అతన్ని కన్విన్స్ చేసి, ఇక్కడ గమనించాలి, అతన్ని కన్విన్స్ చేసి ఒక సానుకూల దృక్పథంతో అతన్ని ఒప్పించి తప్పించాలి. అంతే తప్ప డిసిప్లినరీ యాక్షన్ అనేటువంటి దీంట్లో ముఖ్యమంత్రి హోదాలో జరిగిన సంఘటన ప్రాతిపదికగా అతని మీద యాక్షన్ తీసుకునే అవకాశం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పట్లో అతని ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. ఉంటే మాత్రం ఇదిగో ఇలా ఉంటుంది మనం చెప్పినట్టు. ఎందుకు దీనికి కారణం అంటే, దీనికి ప్రధాన కారణం ఇప్పుడు ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే, ఈ టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో కూడా దీని మీద చర్చలు పెట్టి వాళ్ళు చివరికి ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, అసలు ఏమిటి ఈవో ఏంటి, ఒక మీడియా బ్యారన్ మీద, చైర్మన్ మీద ముఖ్యమంత్రి సమక్షంలో ఇంత గట్టిగా మాట్లాడటం ఏంటంటే, నువ్వు అని సంబోధించడం ఏంటి, ఇదే అర్థం కాని సమస్య. చివరికి వాళ్ళు అర్థం కాని సమస్య కింద వదిలేశారు. ఆ అర్థంలో పరమార్థం చెప్పడం కోసమే మనం ఈ వీడియో చేస్తున్నాం. ఏమిటి ఈ పరమార్థం, ఎందుకు అతనికి అంత వాయిస్ వచ్చింది, అంత వాయిస్ ఇచ్చింది ఎవరు అంటే నన్ అదర్ దాన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు. ఎక్కడ ఎలా అంటే ఇక్కడే కీలకమైనటువంటి అంశం. మొత్తంగా చూసుకుంటే లడ్డూ వ్యవహారం, ఈ లడ్డూ వ్యవహారంలో ఇతనిది చాలా కీలకాంశాలు కొన్ని ఉన్నాయి. అవతల ఏమో సిబిఐ ఎంక్వైరీ ఉంది. ఆ సిబిఐ ఎంక్వైరీలో ఇతను చాలా కీ రోల్ ప్లే చేస్తున్న పరిస్థితి. రేపు పొద్దున విట్నెస్లు కానీ ఇతరత్ర కానీ ఇవన్నీ చెప్పాలంటే, ఎందుకంటే ఆ లోగుట్టు తెలిసింది
ఈ ఈవో అనబడేటువంటి శ్యామలరావు గారి. ఈ శ్యామలరావు గారు మరి ఆ విషయాలన్నీ చక్కదిద్దుకున్న తర్వాత కదా, కాబట్టే ఆయనకి వాయిస్ వచ్చింది. ఎందుకు అంటే అందులో లొసుగులు వ్యవహారాలన్నీ ఇతనికి బాగా తెలుసు కాబట్టి, ఇతని ద్వారా వ్యవహారం నడిపించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఇతనికి అంత నోరు లేచిందనేది ఖచ్చితంగా ఇది వెరీ సింపుల్ లాజిక్ కింద మనం దీన్ని తీసుకోవాలి. ఎందుకు అంటే మనకు తెలుసు, గతంలో కూడా మనం ఒకసారి చెప్పాం ఏంటంటే, లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి ఒక వార్త బయటికి రావటం, దాంట్లో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, అంతకుముందేమో కొన్ని వెజిటేబుల్ ఆయిల్స్ లాంటివి ఏవో కలిసాయని చెప్పని ఇతను ఫెయిల్ వదలటం, ఇవన్నీ పెద్ద దుమారం లేపాయి. అయితే ఈ దుమారం అంతా లేచింది ఎప్పుడంటే, గత సంవత్సరం జూలై 6వ తారీఖు నాడు నెయ్యి శాంపిల్స్ని టెస్ట్కి పంపింది. ఈ నెయ్యి శాంపిల్స్ టెస్ట్ చేసింది ఎవరయ్యా అంటే ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించారు. ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించింది జూలై 6, జాగ్రత్తగా గమనించాలి. ఈ ఈవో శ్యామలరావు గారు ఒకరోజు ముందే ఈ ఎన్డీడీబీని చైర్మన్ అయినటువంటి వినేష్ షాని, ఎన్డీడీబీ మాజీ చైర్మన్ అదనపు కార్యదర్శిగా చేసినటువంటి వర్షా జోషిలతో ఈయన రహస్యంగా భేటీ అయ్యారు. ఆ ఫోటోలు వార్తలు కూడా బయటకు వచ్చాయి. వీటిని బయట పెట్టింది ఎవరో కూడా కాదు, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ పాలక మండలి సభ్యులైనటువంటి భద్రవాడ వేణుగోపాలరావు గారు కొన్ని ఆధారాలతో సహా అసలు ఎందుకు ఈయన భేటీ అయ్యాడు, ఈయన భేటీ అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి, ఈ ల్యాబ్ టెస్ట్ కి పంపడానికి ఒక రోజు ముందు ఎందుకు ఈయన భేటీ అయ్యాడు, ఇదంతా కూడా సస్పిషియస్ గా ఉందని అటు న్యాయస్థానానికి ఇటు భారత రాష్ట్రపతి గౌరవ ముర్ము గారికి ఈయన వేణుగోపాల్ గారు లేఖలు రాశారు. అంటే ఆ తర్వాత ఏమైంది, ముఖ్యమంత్రి గారి ప్రకటన వచ్చిన తర్వాత అంతకు ముందేమో వనస్పతి లాంటి వెజిటేబుల్ ఆయిల్స్ కలిసాయని చెప్పినటువంటి ఈ శ్యామలరావు గారు తర్వాత మళ్ళీ మాట మార్చి మరొక మాట మాట్లాడాడు. ఎప్పుడు కూడా మనకి సైకాలజీలో తెలుసు, అబద్ధం ప్రశ్నించినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో ఉంటుంది, నిజం 1000 సార్లు ప్రశ్నించినా ఒకసారే ఉంటుంది. ఇక్కడ శ్యామలరావు గారి స్టేట్మెంట్స్ భిన్నంగా ఉన్నాయి. ఆ భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ నేపథ్యంలో సుప్రీంకోర్టు గౌరవ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహారంలో రాజకీయాలు చేయొద్దు పవిత్రమైనటువంటి దేవాలయ వ్యవహారాల్లో అని చెప్పని ముక్క చివాట్లు పెట్టి ఈ వీళ్ళు పెట్టినటువంటి సిఐడి ఎంక్వైరీని సిట్ని కాదని చెప్పని సిబిఐ ఎంక్వైరీ కండక్ట్. ఇది ఇక్కడ అది ఇంకా పూర్తి కాలేదు. ఆ వ్యవహారం పూర్తి అవ్వాలి, జాగ్రత్తగా వీటన్నిటినీ కూడా వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవాలి అన్నట్లయితే ఈ ఈవో శ్యామలరావు పొజిషన్ చాలా సేఫ్ జోన్ లో ఉంది. ఆ ధీమాతోనే ఆ విధీయంతోనే చైర్మన్ యొక్క వ్యవహార శైలి అతనికి మొదటి నుంచి నచ్చలేదు కాబట్టి ఈ చైర్మన్ వ్యవహారంలో ఈ బ్రహ్మోత్సవాల వ్యవహారాలు లేకపోతే వైకుంఠ ద్వార దర్శనాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాయి అన్నది ఫెయిల్యూర్ అనేటువంటిది తీసుకురావడానికి, అంటే వాళ్ళు కూడా పాపం మనుషులు చచ్చిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వైకుంఠ ద్వార దర్శన బృహత్తర కార్యక్రమం మాత్రం ఫెయిల్ అయింది. దీనికి చైర్మనే బాధ్యుడు అనిపించడం కోసం ఈ బ్యూరోక్రసీలో కొంతమంది ఖచ్చితంగా ఒక కుట్ర ప్రకారంగా చేశారనేటువంటిది వాస్తవం. అంటే దేవాలయ కార్యక్రమాల్ని, పవిత్ర కార్యక్రమాల్ని వీళ్ళ కుహన సంకుచిత రాజకీయాలకి ఆలంబనగా వాడుకున్నారు అనేటువంటిది దీన్ని బట్టి తెలుస్తోంది. ఇంత జరిగినా కూడా ముఖ్యమంత్రి సమక్షంలో ఒక ఆఫీసర్, జస్ట్ ఈజ్ అన్ ఆఫీసర్ అంత ధైర్యంగా ఏకవచన ప్రయోగంతో ఒక చైర్మన్ గురించి మాట్లాడాడంటే దీని వ్యవహారం ఇది, ఈ లడ్డు వ్యవహారం. సో అందుకనే అతని ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఉండదు. ఉన్నప్పటికీ కూడా అతన్ని కన్విన్స్ చేసుకునేది ఉంటుంది. బట్ సాధ్యమైనంత వరకు మాత్రం ఇప్పట్లో అతని ట్రాన్స్ఫర్ ఉండదని మాత్రం మనం చెప్పొచ్చు. మేబీ జరిగితే మాత్రం ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగానే జరుగుతుంది. ఇది సంగతి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వాస్తవాల కోసం చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్, నిజాల ఖజానా, అనేక వార్తల నజరా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.